వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం ఖమ్మం వచ్చినాము. ఖమ్మంలోని వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన మాజీ మంత్రులైన సబితా ఇందర్ రెడ్డి, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ ఉన్న వెహికల్ మీద మాత్రము అక్కడ కాంగ్రెస్ గుండెలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అంటే ఇక్కడ కారు అద్దాలు డ్యామేజ్ కావడం అయితే మనకు కష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ ఈ దాడి చేయడంతో ఇది కాంగ్రెస్ కి సంబంధించిన గుండెలే అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది, స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ మున్నేరు వరదల కూలికపోయిన బాధితులకు కావచ్చు, లేకుంటే మునిగిన ఇండ్లకు సంబంధించిన బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడే జరిగిన సంఘటన అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఈ వెహికల్ ని ఎవరైతే డ్రైవ్ చేసారో ఆ డ్రైవర్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా జరిగింది దాడి, ఎవరు చేశారు మీ మీద? మా సార్ వాళ్ళు వరద బాధితుల దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. దాదాపుగా 3 గంటల పాటు ఆ కాలనీలో తిరుగుతుండగా కొంతసేపటి మేరకు ఆ కాలనీ నుంచి మరొక కాలనీకి వెళ్లే నేపథ్యంలో హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, అలాగే సబితా ఇందర్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు కారు ఎక్కడం జరిగిందండి. ఆ నేపథ్యంలో కారు ఎక్కగానే 100 మీటర్ల మేరకు ముందుకు వెళ్ళగానే కాంగ్రెస్ వాళ్ళు రాళ్ల దాడి చేశారండి. అంటే ఎంతమంది చేశారు, ఎట్లా చేశారు, ఎక్కడి నుంచి చేశారు? అంటే నేరుగా ఎదురుగా చేశారా, లేకుంటే ఎక్కడి నుంచి దూరం నుంచి ఇక్కడ వాళ్ళు రాళ్ల దాడి చేశారు? అక్కడ కొంచెం బిల్డింగ్ల పైన ఉండడం, కొంతమంది జనాల మధ్యలో ఉండడం, కొంతమంది ఈ వరద బాధ్యులకు వచ్చిన ట్రాక్టర్లలో నిలబడి రాళ్లు వేయడం జరిగిందండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మంత్రులు అంటే ముందట ఎవరు కూర్చున్నారు, బ్యాక్ ఎవరు కూర్చున్నారు, అంటే ఎవరికన్నా గాయాలైనాయా? ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు ఎవరన్నా మీరు నడపద్దు అని చెప్పేసి హెచ్చరించారా ముందుకు వచ్చి బండి ముందుకు? గాయాలైతే ఎవరికి ఏం కాలేదండి. ముందు హరీష్ రావు సార్ గారు కూర్చున్నారు, వెనక జగదీష్ రెడ్డి గారు కూర్చున్నారు, అలాగే సబితా ఇందర్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు కూడా కూర్చున్నారండి. నడపొద్దు అని కూడా ఎవరు ఏం చెప్పలేదండి. మా సార్ ఏమన్నారంటే, జగదీష్ రెడ్డి సార్ గారు పక్క కాలనీకి వెళ్దాం, అక్కడ కూడా బాగా మునిగిపోయింది, అది కూడా చూసుకుందాం అనగానే అప్పుడే బండి పెట్టాను. నేను ఎక్కి ఒక 100 మీటర్ల దూరం వెళ్ళగానే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు రాళ్ల దాడి చేశారండి. ఎందుకు చేశారంటే, నిన్న కాంగ్రెస్ నుంచి 3 నేతలు 4 నేతలు వచ్చారు, అలాగే సీఎం కూడా వచ్చారు. వాళ్ళు కారు దిగలేదండి, కారులోనే ప్రచారం చేస్తూ హాయ్ బాయ్ అని చెప్పారు తప్ప ఒక్కలైనా దిగి ఇంట్లలో పరిస్థితి ఏమిటి, మీకు ఏముంది అని దిగలేదండి. ఎందుకు అంటే వాళ్ళ షూస్ ఖరాబ్ అవుతాయి, వాళ్ళ షర్ట్ ఖరాబ్ అవుతుంది, ఇక్కడ ప్రజల జీవితాలు ఖరాబ్ అయినా వాళ్ళకి సంబంధం లేదు. అలాంటి వాళ్ళు అలా ఇలా మా నేతలు, మా బీఆర్ఎస్ వాళ్ళు ఇలా కాదండి. ఏది ఏమైనా సరే తెలుసుకుందాం, వెళ్దాం, ఏం జరిగిందో ఎంక్వైరీ చేద్దాం అన్న నేపథ్యంలో వెళ్ళి ఇల్లు తిరుగుతుండగా చూడని కాంగ్రెస్ నేతలు, ఓర్వని కాంగ్రెస్ నేతలు రాళ్ల దాడి చేశారండి. అంటే ఇప్పుడు ఈ మీ వెహికల్ పైన దాడి జరిగినప్పుడు ఇక్కడ దాడి జరిగినాక ఎంత దూరం వచ్చేసి ఇక్కడ నుంచి ఇంట్లో ఉన్న మాజీ మంత్రులు అందరూ బయటకు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు వాళ్ళు? దాడి జరిగిన కాంచి అక్కడి నుంచి చక్కగా వేరే కాలనీకి వెళ్లాల్సి ఉండే, దాడికి జరిగిన నేపథ్యంలో ఆందోళనలకు తెలంగాణ భవన్కి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారండి. ఎంత దూరం వెళ్ళలేదు, అక్కడి నుంచి ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ ఉండొచ్చు అంతే, అంత దూరం ఏం కూడా రాలేదు. మేము వస్తుండగానే వాళ్ళు దాడి చేశారండి, మధ్యలో ఏం చేయలేదు. ఇప్పుడు ఈ దాడి జరిగే సమయంలో ఇప్పుడు మనతో కొంతమంది ప్రత్యేక సాక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, అంటే వీళ్ళ ఈ దాడిని ఎట్లా చూడొచ్చు మనం? మీరు ఎక్కడ చూశారు, మీరు ఏం చేయబట్టారు ఆ టైంలో? మేమందరము ఏదైతే ఇప్పుడు ప్రజలందరికీ టీఆర్ఎస్ పార్టీ పైన వస్తున్న స్పందనకి, అంటే ఈ రోజు నిన్న రేవంత్ రెడ్డి గారి పర్యటన చూసినాం, ఒక్కరు కూడా కార్ దగ్గరికి ఓనియలేదు, కనీసం రేవంత్ రెడ్డిని కలవనీకి కూడా ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు ఈ రోజు మా ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి ప్రతి మహిళను, ప్రతి పెద్ద మనిషిని, ప్రతి చిన్న పిల్లల్ని, ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వాళ్ళ దగ్గర వచ్చిన సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే తెలుసుకునే క్రమంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 10-15 మంది ఉంటారు, వాళ్ళందరూ మా మీద ఒకటిసారిగా రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆ రాళ్ల దాడి నుంచి మా ఎమ్మెల్యే వాళ్ళందరూ కలిసి మా కార్లలో ఎక్కేసారు. అప్పటికి ఎక్కి మేము అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తుంటే వినకుండా వాళ్ళు మళ్ళీ ముందర మేము నడుచుకుంటూ పోతున్నాం. ఎవరైతే కార్యకర్తల ముందర నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళపైన ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. అక్కడ లోకల్ సీఐ ఉన్నాడు, లోకల్ సీఐ ఉండి కనీసం వాళ్ళు ఆపకుండా, అంటే సీఐ దగ్గరుండి మా మీద దాడి చేపించడం జరిగింది. అంటే ఇప్పుడు లోకల్ సీఐ దగ్గరుండి దాడి చేపించడం జరిగింది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు డైరెక్ట్ నేరుగా మీ బండికి కానీ మీ కార్యకర్తలకు కానీ అపోజిషన్లు వచ్చి దాడి చేశారా, లేకుంటే సైడ్లో ఎక్కడ నుండి ఈ రాళ్ల దాడి చేశారా? ఇప్పుడు సైడ్ అంటే మేము నడుచుకుంటూ వస్తుంటే మాకు ఆపోజిట్లో నిల్చొని కావాలని వాళ్ళు అక్కడ కాపు కాచి
మా మీద ఒక్కసారిగా మా మీద దాడి చేయడం జరిగింది. అది కావాల్సుకొని చేసింది. అది ఏంటంటే నిన్న ఏదైతే ప్రజలు ఒక్కరు కూడా ఒక మనిషి కూడా రేవంత్ రెడ్డిని కలవనికి లేకుండే. మరి ఆ లోకల్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మొత్తం ముగ్గురు మంత్రులలో ఒక్క మంత్రిని కూడా కలవలే వాళ్ళు. ఒక్క మంత్రి కూడా ఒక ప్రజల దగ్గరికి పోయి ఏంది మీ పరిస్థితి అని చెప్పేసి అడగలేదు. ఎలాంటి సహాయం చేయలేదు వాళ్ళకి. ఈ రోజు మేమైతే వాళ్ళకు నిత్యావసర సరుకులు సరఫరా చేసుకుంటూ వాళ్ళకు కొంచెం ఏంటంటే వాళ్ళ బాధలు తెలుసుకుంటూ మరి రేపొద్దున మరి మా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రశ్నించడానికి మా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళ బాధ తెలుసుకోవడం జరుగుతుంది. అది చూసి ఓర్వలేని తత్వంతో మా మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మాజీ మంత్రి ఉన్న హరీష్ రావు, సబితా ఇందర్ రెడ్డి, పువ్వాడ అజయ్, మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి ఉన్న వెహికల్కి మాత్రమే వాళ్ళు రాళ్ల వర్షం కురిపించారా, లేకుంటే ఇంకా పలు వెహికల్లకు కూడా వాళ్ళు అలాంటి దాడికి పాల్పడ్డారా? దాదాపు 4 వెహికల్స్ ముందడుండే అన్న. ఆ 4 వెహికల్స్ ని బలగొట్టారు. 8 మందికి నెత్తులు పగిలినాయి. 8 మంది కార్యకర్తలకు నెత్తులు పగిలినాయి. ఒక కార్యకర్త కాలు ఇరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మేము అందరం నెక్స్ట్ ఇప్పుడు హరీష్ అన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం కూడా జరుగుతుంది వాళ్ళని. మరి వాళ్ళకి ఏమైనా మెడికల్ ఏమైనా అవసరాలు ఉన్నా కానీ మేము కొంచెం దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము అందరం అక్కడికి పోవాలి. ముమ్మాటిగా ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చు? కేవలం వాళ్ళు దాడులతోని ఏదో వాళ్ళు చేసే తప్పుల్ని కప్పుపుచ్చుకోవాలని చూస్తున్నారన్న. అది ఎన్ని రోజులు ఉన్నా కానీ దాగదు. తెలంగాణ సమాజం ఈ రోజు ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు గూండాయిజం, రౌడీయిజాన్ని పెంపొందిస్తున్నారు రేవంత్ రెడ్డి. రేపొద్దున ఎన్ని రోజులు ఒక అటెన్షన్ ని డైవర్షన్ చేయడానికి ఇలాంటి దాడులకు చేయడం జరిగింది. ఇప్పుడు మాకు వచ్చిన మైలేజ్ ని వాళ్ళు చూసి తట్టుకోలేక లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ మంత్రులు కానీ తట్టుకోలేక మా మీద దాడి చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ లోకల్ లీడర్ల హస్తం ఏమన్నా ఉందా? ఇక్కడ లోకల్ మంత్రులు దగ్గరుండి యుగేందర్, తుమ్మల నాగేశ్వరరావు గారి కుమారుడు యుగేందర్ పక్క నుండి మా మీద దాడి చేయించారు. ఇది సాక్షులు కూడా ఇదే మాట చెప్తున్నారు. అంటే డ్రైవర్ చెప్పారు, ఇక్కడ కార్యకర్త కూడా సాక్షులు కూడా ఇదే చెప్తున్నారు. అంటే ముమ్మాటిగా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కొడుకైన ఉమేశ్వర్ ఆధ్వర్యంలో మాత్రమే యుగేందర్ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు కేవలం ఓన్లీ మంత్రులనే, మాజీ మంత్రులను టార్గెట్ చేసి హరీష్ రావును కావచ్చు, సబితా ఇందర్ రెడ్డిని, జగదీశ్వర్ రెడ్డిని, పువ్వాడ అజయ్ని టార్గెట్ చేసే ఈ కారు పైన అద్దాల పైన దుండగులు దాడి, అంటే కాంగ్రెస్ గుండెలే అంటే వాళ్ళు దాడి చేయడం అనేది జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇంతకు ముందు ఉన్న 4 వెహికల్ కంటే ఇప్పుడు ఎవరైతే ఈ మాజీ మంత్రులు హరీష్ రావు కూడా వెళ్తున్న వెహికల్ కంటే ముందు 4 వెహికల్స్ ఉంటాయి. ఆ 4 వెహికల్లో ఉండే 4 వెహికల్ అద్దాలు కూడా వాళ్ళు పలగొట్టడం అనేది జరిగింది. దాదాపుగా 8 మందికి గాయాలు జరగడం అనేది బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకరికైతే ఏకంగా కాలు కూడా ఇరిగిపోయింది దాడిలో అని చెప్పేసి మనకు సాక్షులు చెప్పడం అనేది జరిగింది. సో అంటే వాళ్ళని ఇప్పుడు తక్షణమే వాళ్ళను హఠావుటిగా ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ని వాళ్ళని తరలించి అక్కడ వాళ్ళకు వైద్యం మాత్రము చేపిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు కార్యకర్తలు. అంటే ఇది ముమ్మాటిగా ఇది రేవంత్ రెడ్డి దాడే. అంటే రేవంత్ రెడ్డి నిన్న వచ్చిన సందర్భంగా ఖమ్మంకి వచ్చి మాత్రం ఆయన బండి దిగలే. ఎందుకంటే ఆయన వేసే షూస్ అంత కాస్ట్లీ, అంటే ఆయన వేసే డ్రెస్సులు అవి అంటే బురద అయిపోతుంది, పేద ప్రజలను ముట్టుకుంటే మైలైపోతాము. అదేవిధంగా అంటే వీళ్ళను పరామర్శించే అధికారం వాళ్ళను దూరం పెట్టే విధంగా, అంటరానుల విధంగా దూరం పెట్టి వాళ్ళని పరామర్శించకుండా ఆయన ఏదో రోడ్ల మీదకి వెళ్ళి రోడ్ షో లాగా షో చేసిపోవడంతోనే అంటే ఓర్వలేక అంటే బీఆర్ఎస్ నేతలు ఇక్కడ వచ్చి అంటే ప్రజలను దగ్గరికి అవుతున్నారు, అంటే ప్రజలను చేరదీస్తున్నారు అని చెప్పుకొని ప్రజలకు అంటే ఏదైతే మేము అనుకుంటున్నామో అదే వాళ్ళు బీఆర్ఎస్ నేతలు వాళ్ళకు పేద ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళపైన దాడి చేయాల్సిందే అని చెప్పేసి అంటే తుమ్మల నాగేశ్వరరావు కొడుకైన యుగేందర్ ఆయన దగ్గరుండి ఇక్కడ దాడి చేయించాడని చెప్పేసి వాళ్ళు కార్యకర్తలు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్, హైదరాబాద్.